హాయ్ వర్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం అనంతపురం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. అనంతపురం నుంచి బెంగళూరుకి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాను. కేఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు 10:45కి అయితే బస్ స్టాండ్కి అయితే చేరుకుంది. ఇన్సైడ్ వ్యూ చూడండి, కొత్త బస్సులు డోర్లు అన్నీ కూడా ముందుకైతే వచ్చినాయి. ఇంతకుముందు కేఎస్ఆర్టీసీ బస్సెస్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ అయితే ఉండేది. ఎగ్జాక్ట్లీ 11 o'clockకి మన బస్సు బెంగళూరుకి అయితే వెళ్తుంది అనంతపురం నుంచి. నేను కోడుమూరు నుంచి వయా పత్తికొండ గుత్తి మీదుగా అనంతపురంకి అయితే చేరుకున్నాను. పత్తికొండలో నాకు 7 గంటల 20 నిమిషాలకు బెంగళూరు వెళ్ళే బస్సు ఎక్కి నేను అనంతపురంకి అయితే చేరుకున్నాను. ఎందుకంటే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ స్పీడ్ లాక్ ప్రభావం వల్ల మనం బెంగళూరు వెళ్ళేలోపు చాలా లేట్ అవుతుంది. ఇంకోటి స్పీడ్ కర్ణాటక బస్సులు స్పీడ్ ఎక్కువ, కానీ ఆ బస్సును చూజ్ చేసుకోవడం కూడా ఒక రీజనే. అనంతపురం నుంచి వెళ్ళే చాలామంది ప్యాసింజర్స్ కేఎస్ఆర్టీసీ చూజ్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళ స్పీడ్ మినిమం 80 ఉంటుంది, మన స్పీడ్ 60-65 మధ్యలోనే ఉంటుంది కాబట్టి కొంచెం స్లో అయితే ప్రయాణం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కర్ణాటక బస్సుని చూజ్ చేసుకుంటారు. ఇంకోటి కర్ణాటక బస్సెస్ అంతా కూడా బైపాస్ రైడర్ అయితే వెళ్తుంది. మన బస్సులు పెనుకొండ, పాలసముద్రం అన్నిట్లో ఆగాల్సి వస్తుంది కాబట్టి అది కూడా ఒక మైనసే. ఒకవేళ మీరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేసినా మనకు టికెట్ ఫేర్ 380 రూపాయలు అయితే పడుతుంది సూపర్ లగ్జరీ బస్సులో. ఆల్ట్రా డీలక్స్ బస్సులో ట్రావెల్ చేస్తే 350 రూపాయలు. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే 280 రూపాయలు అవుతుంది. కేఎస్ఆర్టీసీ బస్సు యొక్క టికెట్ ఫేర్ 2 రూపాయలు అయితే ఎక్కువ, 282 కదా. అయినా స్పీడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మేబీ ఈవినింగ్ 3:30 లోపు అయితే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మధ్యలో ఒక 20-25 మినిట్స్ భోజనానికి ఆపుతామని చెప్పినారు. ఎక్కడంటే పెనుగొండ పాలసముద్రం తర్వాత చెక్ పోస్ట్ వస్తుంది కదా, చెక్ పోస్ట్ దగ్గర గంగోత్రి హోటల్లో ఆపుతారని చెప్పినారు. ఓకే, మనకు కూడా ఆఫ్టర్నూన్ మీల్స్ చేసుకొని బయలుదేరితే బెటర్ కాబట్టి మనకైతే ప్రాబ్లం అయితే లేదు.
చెక్ పోస్ట్ నియర్ బై అయితే చేరుకున్నాము. మనం అయితే ప్రజెంట్ టైం చూస్తే ప్రజెంట్ 12:42 అయితే అయ్యింది. మరి చెక్ పోస్ట్ ఒక 3 మినిట్స్లో చేరుకోవచ్చేమో. మరి ఇంకోటి, అనంతపురం నుంచి బెంగళూరు రావడానికి అంటే కేఆర్ మార్కెట్ ఉంది కదా, చాలా ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మార్నింగ్ టైంలో. ఒకవేళ మార్నింగ్ టైం మీరు ట్రావెల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా అనంతపురంలో క్లాక్ టవర్ దగ్గర నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆ బస్సెస్లో కూడా ట్రావెల్ చేయడం బెటర్. చాలా వ్లాగ్స్ అయితే చేసినారు ఆ ప్రైవేట్ బస్సెస్ గురించి చాలామంది అయితే. ఓకే, ప్రజెంట్ మనము చెక్ పోస్ట్ అయితే దాటుతున్నాము. చెక్ పోస్ట్కి మనము 12:46 అయితే చేరుకున్నాము. చెక్ పోస్ట్ లారీలు చూడండి లైన్గా ఆపినారు ఇక్కడే. సమ్ చెకింగ్ పర్పస్, మరి ఏ పర్పస్ అర్థం కాలేదు. బస్ అయితే స్పీడ్ అయితే బాగా మెయింటైన్ అయితే చేస్తున్నాడు. చాలా బాగా అయితే వెళ్తుంది. 10:20 ఎమ్గనూరు బెంగళూరు వెళ్ళే బస్సుని మనం క్రాస్ చేసి ముందుకైతే వచ్చేసినాము. 11 గంటలు బయలుదేరి కూడా 12:50 అయితే హోటల్ గంగోత్రి దగ్గర అయితే ఆపడం అయితే జరిగింది. హోటల్ చూపిస్తాం కదండి. బాగానే మెయింటైన్ చేస్తున్నారు. లోపల ఇన్సైడ్ వ్యూ చూద్దాము. వాళ్ళు కెమెరా అలో వద్దన్నారు కానీ ఒక 2 మినిట్స్ అంటే వాళ్ళు అలో అయితే చేసినారు. నేను బిర్యానీ వచ్చినాను. 160 రూపీస్ అయితే పడింది. బాగుంది టేస్ట్ అయితే. 160 కాదు 180 రూపీస్ అయితే పడింది. కేఎస్ఆర్టీసీ బస్సెస్తో పాటు మన ఎమ్గనూరు బస్సు అలాగే కర్నూలు బస్సు కూడా ఇక్కడే అయితే భోజనానికి అయితే హాల్ట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ స్టాప్ చిక్బల్లాపూర్. అంటే దాదాపుగా 12:50 చేరుకున్న బస్సు. హాఫ్ అన్ అవర్ బ్రేక్, అంటే మధ్యాహ్నం 1:20 అయితే మనము హోటల్ నుంచి గంగోత్రి హోటల్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. మధ్యాహ్నం 2 గంటలకైతే మనము చిక్బల్లాపూర్కి అయితే చేరుకున్నాము. చిక్బల్లాపూర్లో ఎక్కువసేపు అయితే ఆపరని చెప్పినారు. బస్సు లోపలికి వెళ్ళి మళ్ళీ వెంటనే బయటకు వస్తుందని అయితే చెప్పినారు. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ అయితే మనమైతే వెళ్ళొచ్చు బెంగళూరుకి. కానీ బెంగళూరులో హెవీ ట్రాఫిక్ ఉంటే ఏం చెప్పలేము. ఎందుకంటే ఇది రోజు ఫ్రైడే కాబట్టి, ఫ్రైడే వీకెండ్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది చాలామందికి. అలాగే ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఏమో మరి ఫ్రైడే అయితే రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది. ఇక్కడే కదా హైదరాబాద్ అయినా సరే ఎక్కడైనా సరే
ఈ వీకెండ్స్లో అయితే రష్ అయితే హెవీ అయితే ఉంటుంది. జస్ట్ బస్ స్టాండ్లోకి పోయి మళ్ళీ వెంటనే బయటికి అయితే వచ్చినాము. మధ్యాహ్నం 3:30 బెంగళూరులోని కెంపెగౌడ బస్ టెర్మినల్కి అయితే చేరుకున్నాము. ఓవరాల్గా మనకు 4:30 జర్నీ అవర్స్ అయితే పట్టింది. కానీ అక్కడ 30 నిమిషాలు మనము హోటల్ దగ్గరనే వేస్ట్ చేసినాము. ఓవరాల్గా జర్నీ బస్సు మెయింటెనెన్స్ అయితే బాగా చేసినాడు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.